నేర్చుకో నా కుమారుడా, మనుషుల దయా దాక్షిణ్యాలకి, మనుషుల అధికారాలకి, మనుషుల కులాలకి, మనుషుల డబ్బుకి ఎవ్వరికి లొంగకూడదు. నువ్వు రోషం కలిగి ఉండాలి, ఒక ప్రవక్తగా నిలబడాలి. నువ్వు నయమాను సొమ్ము తీసుకొని వస్తే పోయి బేదలకి ఇచ్చుకోపో అని డోర్ వేసిన ఎలీషాలాగా ఉండాలి. అహబు దగ్గర జీతానికి పనిచేసే అబద్ధ ప్రవక్తలాగా ఉండకూడదు. కెరీతు వాగు దగ్గర మోకాళ్ళలోని నేను పంపే కాకి కోసం, నేను ఇచ్చే సహాయం కోసం, నేను పంపించే రొట్టె కోసం కాచుకునే ఏలియాలాగా ఉండాలి నువ్వు. జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడ ఏ దశలో నేర్పాడు తెలుసు? 200 స్థితిలో నేర్పాడు నాకు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సాధన చేస్తాను. ఇంకా నువ్వు ఏది చెప్పినా లెక్క చేయి. నా దగ్గరకు వస్తే మంచిగా ప్రార్థన, అద్భుతంగా మంచిగా ప్రార్థన చేయించుకోవాలంటే కులం చెప్పొద్దు. నేను ఫలానా క్యాస్ట్ అని చెప్పి నా ముందు ఎచ్చులు పడ్డావంటే ఆ చేసే ప్రార్థన కూడా అన్సాటిస్ఫాక్షన్గా చేస్తాను, నీకు నెరవేరదు. నా దగ్గర మాత్రం బిల్డప్ పనికిరాదు. నీ అధికారాన్ని చెప్పొద్దు, నీ ఎచ్చులు ఏది చెప్పొద్దు. నువ్వు దేవుని సేవకుడి ముందుకు వచ్చావు, దేవుని ప్రతినిధి ముందుకు వచ్చావు. నువ్వు ఊళ్ళో ఎక్కడన్నా ఎచ్చులు పడు, ఎక్కడన్నా ఎగస్టాల్ చేయి. దేవుని మందిరంలో, దేవుని సముఖంలో, దేవుని పాత్ర ఎదుట మాత్రం ఎచ్చులు పడద్దు.